హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సరదాగా ఈ వేసవికి చల్లగా మైసూర్ వెళ్ళిపోదామా మనం? భలే ఉంటుందండి మైసూర్. చల్లగా, చాలా ప్రశాంతంగా, చక్కటి పచ్చదనంతో, అన్నిటికీ మించి అక్కడ మైసూర్ చాముండేశ్వరి ఆలయం ఉందండి. కర్ణాటకలో మైసూర్లో ఉన్న చాముండి కొండపై వెలిసిన అతి పురాతనమైన పవిత్రమైన శక్తిపీఠం. మహిషాసురుని సంహరించిన పార్వతీదేవి చాముండేశ్వరిగా ఇక్కడ కొలువై ఉందని, ఈ ప్రాంతం పూర్వం మహిషాసురుని పరిపాలనలో ఉండడం వలన దీనికి మహిషూర్ అనే పేరు వచ్చిందని పురాణాల్లో కథనం. అంతేకాదండి, చాముండేశ్వరి ఆలయం ఎంత బాగుందో చూసారా? ఆ గుడి గోపురం చూసారా? చక్కటి గుడి గోపురం మీద అమ్మవారు తెల్లని పెయింట్తో ఎంత అందంగా ఉన్నారో. ఈ ఆలయం 12వ శతాబ్దంలో హొయసల రాజులు నిర్మించారని, తర్వాత కాలంలో విజయనగరం పాలకులు 17వ శతాబ్దంలో 7 అంతస్తుల గోపురాన్ని నిర్మించారని చెప్తారండి. అంతేకాదు, చాముండేశ్వరి దేవిని నాడాదేవి, రాష్ట్ర దేవత అని పిలుస్తారు. మైసూర్ మహారాజులు చూసారా ఎంత అందంగా ఉన్నారో? ఇది ఆలయం ఎదురుగా ఉన్న ఉత్సవ విగ్రహం. అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఆ కనులు, అమ్మవారి రూపము. మైసూర్ మహారాజులు ఈమెను తన కులదేవతగా ఆరాధించేవారు. మార్కండేయ పురాణం ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి పార్వతీదేవి చాముండేశ్వరిగా అవతరించిందని, ఈ కొండపై ఆ రాక్షసుని అంతం చేసిందని, చతుర్భుజ నిర్మాలతో ద్రవిడ శైలితో ఉన్న ఈ ఆలయం సముద్ర మట్టానికి సుమారుగా 3300 అడుగు ఎత్తులో ఉంటుంది. అంతేకాదండి, చరిత్ర ప్రకారం 1659 కొండపైకి వెళ్ళడానికి 100 మెట్లు మార్గం నిర్మించారు. ఈ ఆలయం ప్రాంగణంలో మహిషాసురుని పెద్ద విగ్రహం కూడా ఉంటుంది. విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదిగో అండి మైసూరు చాముండేశ్వరి అమ్మవారు ఉత్సవ విగ్రహం. ఎంత అందంగా ఉన్నారో చూడండి అమ్మవారు. ఇక్కడ దసరా సమయంలో ఎంత ద్వీపమానంగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. ఎంత అందంగా ఉంటుందంటే అసలు అమ్మవారిని చూస్తూనే ఉండిపోవాలి అనిపించే అంత అందంగా ఉంటారు. అంతేకాదండి, కొండపై ఉన్న దుష్టులను భయాన్ని కలిగించే భయంకరమైన రూపం కలిగి ఉన్న ఈ దేవాలయం ప్రధాన దేవత చాముండేశ్వరి. ఈ దేవతను పార్వతీదేవి అని కూడా పిలుస్తారు. అంతేకాదండి, ఈ అమ్మవారు ఇక్కడ ప్రత్యేకమైన, చాలా ఆహ్లాదకరమైన అంత అందంగా ఉంటారు. చాముండేశ్వరి ఆలయం చూడాలి అంటే ప్రత్యేకమైన గొప్పటి విశేషమండి. అంతేకాకుండా సంవత్సరానికి ఒకసారి స్వర్ణాలంకరణ భూషితంగా చాముండేశ్వరిని చూడడం అదృష్టంగా భావిస్తారు భక్తులు. తల మీదున్న చామరాజముడి కిరీటము, కంఠాభరణాలతో, కర్ణపత్రాలతో, 3 పతకాహారాలతో, 28 మణులు పొందిన కంటి, జడపిన్నులు, జడబిళ్ళలు, వజ్ర ఖచ్చితమైన త్రిశూలము, పాశుపస్త్రము, నాగస్త్రము, కవచము, ఘంటాహస్తము, కవచము, కలశము, డమరకాస్తము, ఖడ్గహస్తము తదితర ఆభరణాలతో సర్వశోభితంగా చాముండిదేవిని అలంకరిస్తారండి. దేవి అలంకరించే ఒక ఆభరణం మాటి. ఇటీవల ఇది ముక్కైలే దేవికి అలంకరించిన పుష్పాలతో పాటు చెత్తబుట్టకు చేరింది. చెత్తను ఊడుస్తున్నప్పుడు అది దొరికింది. అప్పుడు దీని విలువ బేరీజు వేస్తే ఒక్క ముక్కు పుడక 75 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఒక్క ఆభరణం వ్యాపారి చెప్పారు. కోట్ల విలువ చేసే ఈ ఆభరణాలు అత్యంత రక్షణ వలయముల మధ్య దాచిపెడతారు. అంతేకాదండి, ఈ అమ్మవారు శక్తిని మామూలు మాటల్లో చెప్పడం కాదు, నిండైన అమ్మవారి విగ్రహం అసలు ఒక్కసారైనా మనం చూడాలి. జన సమక్షంలో పెట్టెలో ఆభరణాలు బయటికి తీయడం జరుగుతుంది. ఆభరణాలు సరిగ్గా ఉన్నాయో లేదో పర్యవేక్షించిన తర్వాత చాముండేశ్వరి దేవికి అలంకరిస్తారు. ఉత్సవాలు ఆరంభించేటప్పుడు చాలా చక్కగా చరిత్రాత్మకంగా ఉంటుంది. అసలు ఈ ఆలయం కట్టడం చూస్తే ఎంత బాగుందో. మనకి అవకాశం లేక ఎండలు మండిపోతుంటే 2 వైపులు మాత్రం నేను ఈ ఆలయాన్ని మీకు
తీయగలిగాను. 4 వైపులు తూర్పు, ఉత్తర, పరమట, దక్షిణ 4 వైపులు ఆలయ గుడి గోపురం చూస్తే చాలదా ఈ జన్మ అనిపించే అంతటి నిండుసైన అమ్మవారి రూపం. అసలు ఒక్కసారైనా జన్మలో చక్కటి అమ్మవారి దర్శనం చేసుకుంటే ఎంతటి మంచిదంటే, చాముండేశ్వరి అమ్మవారు శక్తిపీఠము, మహాశక్తివంతమైన అమ్మవారు. ఆ అమ్మవారు దివ్య మంగళ రూప దర్శనం మనకి అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలవుదాం. చక్కటి చాముండేశ్వరి అమ్మవారిని తనివి తీరా గుడి గోపురాన్ని, అమ్మవారు దివ్య మంగళ రూప దర్శనాన్ని చేసుకుని మనము, మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అంటూ మరొక్కసారి చక్కగా గుడి గోపురం, ఇది మొదటి వైపు ఉన్న గోపురం చూసారండి. అసలు అమ్మవారిది ఎంత ద్వీపమానంగా ఉంటుందో, చూస్తున్నంతసేపు కూడా సమయం తెలియకుండా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. అలానే ఇక్కడ అమ్మవారిది చక్కటి బంగారు రంగులో మెరిసిపోతున్న చాముండేశ్వరి అమ్మవారు.